Hello everyone, welcome back to my channel. In this video, we will discuss about functions. So function is a block of code which is used to perform a particular task. So code in this block executed when we call the function. సో ఫంక్షన్ అనేది ఏంటంటే మనకు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. సో అక్కడ మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని కోడ్ అనేది రాస్తాం. సో ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనం ఆ కోడ్ అనేది మనకు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇది ఫంక్షన్ డెఫినేషన్. సో ఈ ఫంక్షన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, సో ఎలా యూజ్ చేస్తాం అన్న విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం కోడ్ అనేది ఎక్కడ రాస్తాం, మనం మెయిన్ ఫంక్షన్లో రాస్తాం కదా. సో ఇది ఈ మెయిన్ ఫంక్షన్లో కోడ్ అనేది రాస్తాం. సో ఇక్కడ నాకు ఈ లైన్స్ ఆఫ్ కోడ్ ఏంటంటే అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కోసం ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాశాను. సో అగైన్ నేను ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని తెలుసుకోవడం కోసం కోడ్ అనేది రాశాను. సో అగైన్ మనకి కొన్ని లైన్స్ తర్వాత నాకు మళ్ళీ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కోసం కోడ్ అనేది రాశాను. సో అగైన్ నేను ఈవెన్ నెంబర్స్ కోసం కోడ్ అనేది అవసరమైంది. సో ఇంకా కొంచెం కోడ్ అనేది ఏం చేస్తానంటే ఇది అడిషన్ ఆఫ్ కోడ్. సో అగైన్ సమ్ కోడ్ అనేది ఉంది. సో ఇలా మనం ఈ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కోసం రాసిన కోడ్ అనేది నాకు 3 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇలా నాకు ఇంకా కొన్ని లైన్స్ తర్వాత ఈ కోడ్ అనేది అవసరం పడింది అనుకో, మళ్ళీ ఏం చేస్తాను నేను మళ్ళీ ఈ అడిషన్ ఆఫ్ 2 నెంబర్ కోసం కోడ్ అనేది రాస్తాను. సో అలా కోడ్ అనేది మళ్ళీ రాయకుండా సో ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం కోడ్ అనేది ఒక దగ్గర రాస్తాం. సో మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మన ప్రోగ్రామింగ్లో ఆ ఫంక్షన్ని కాల్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం. సో ఎలా అంటే ఇప్పుడు ఈ అడిషన్ ఆఫ్ 2 నెంబర్ కోసం కోడ్ అనేది ఒక దగ్గర రాస్తాం. ఓకే, సో ఈ ఫంక్షన్కి ఒక నేమ్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్ మనం ఈ ఫంక్షన్ని కాల్ చేసినట్టయితే మనకు ఈ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కోసం రాసిన కోడ్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఎలా మనం కాల్ చేస్తామంటే చూడు ఎఫ్ఎన్ ఇచ్చాం కదా. సో ఇక్కడ డైరెక్ట్ ఎఫ్ఎన్ అనేది రాస్తాం. సో ఇలా మనం ఫంక్షన్ని కాల్ చేసుకుంటాం. సో మనకు ఎన్ని ఫంక్షన్లు కావాలంటే అన్ని ఫంక్షన్స్ అనేవి రాసుకుంటాం. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ కోసం కోడ్ అనేది రాస్తాం కదా, ఈవెన్ నెంబర్ కోసం కూడా ఒక కోడ్ అనేది రాసుకుంటాం, ఫంక్షన్ అనేది రాసుకుంటాం. సో ఆ ఫంక్షన్కి సమ్ నేమ్ అనేది ఇస్తాం. సో ఆ నేమ్తో మనకు కావాల్సుకున్నప్పుడు కాల్ చేస్తే మనకు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇలా మనకు ఇలా మనం ఈ ఫంక్షన్స్ అనేటివి మనకు యూజ్ అవుతాయి. సో ఫంక్షన్స్ అనేటివి మనకు మెయిన్గా మన కోడ్ అనేది రీడబుల్గా ఉండడం కోసం అండ్ మన కోడ్ అనేది రీయూజబుల్గా ఉండడం కోసం యూజ్ చేస్తాం. అండ్ మన కోడ్ అనేది డూప్లికేట్ కాకుండా కూడా మనం ఈ ఫంక్షన్స్ అనేటివి మనకు యూజ్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఫంక్షన్ యొక్క సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే ముందు మనకు డాటా టైప్ అనేది ఉంటుంది, దాని తర్వాత ఫంక్షన్ నేమ్ అని ఉంటుంది, తర్వాత కర్లీ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. సో దీని లోపల స్టేట్మెంట్స్ అనేవి రాసుకుంటాం. సో ఇలా మనకు ఫంక్షన్ సింటాక్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక బేసిక్ ఒక మన ఫంక్షన్ అనేది రాసుకుందాం. సో అది కూడా అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కోసం మనం ఫంక్షన్ అనేది రాసుకుందాం. ఓకే, సో ముందు మనం డేటా టైప్ అనుకున్నాం కదా. సో ఈ డేటా టైప్ ఇలానే ఉంటున్నాం. ఓకే, ఈ డేటా టైప్ ఇలానే ఉంటుంది. సో ఫంక్షన్ ఏమేంటంటే అడిషన్ సో జస్ట్ తర్వాత సో దీని లోపల 2 వేరియబుల్స్ అనేది తీసుకుందాం. ఓకే, సో ఈ ఫంక్షన్ అనేది మనం కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు a ప్లస్ b వాల్యూ యొక్క మనకు వాల్యూ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో ఈ ఫంక్షన్ కదా, సో దీన్ని మనం ఎలా కాల్ చేస్తామంటే ఓకే, సో దీన్ని మనం మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ చేద్దాం. సో మన ఫంక్షన్ని ఏ ఫంక్షన్ నుంచి అయినా కాల్ చేయొచ్చు. సో మనకు ఇప్పుడు కాలింగ్ ఎలా చేస్తామంటే సో ఇది మెయిన్ ఫంక్షన్ అనుకుంటే ఓకే, సో
ముందేం చేస్తా అంటే నేను సమ్ వాల్యూ అనేది డిస్ప్లే చేసుకుంటా, ఐ మీన్ హెలో డిస్ప్లే చేస్తా. అగైన్ నేను ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాను. సో నేను ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తా. సో ఇది కోడ్ అనేది ఉంది నా మెయిన్ ఫంక్షన్లో. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే, సో మనకు ఈ మెయిన్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ముందు. సో ఇది మనకు మెమొరీలో ఎలా రిప్రజెంట్ అవుతుందంటే, మనకు కాల్ స్టాక్ అనేది క్రియేట్ అవుతుంది. కాల్ స్టాక్ అంటే ఒక రికార్డ్ లాగా మనకు మెమొరీలో క్రియేట్ అవుతుంది. సో అది ఎలా ఉంటుందంటే, సో ఇలా ఉంటుంది. ఐ మీన్ ఓకే. సో ముందు మనకు ఈ మెయిన్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే, సో నాకు ఇక్కడ హెలో అని డిస్ప్లే అవుతుంది. సో ఇలాంటి డిస్ప్లే అయిన తర్వాత మనకి ఇక్కడ వేరియబుల్ అనేవి క్రియేట్ అవుతాయి. సో సమ్ వాల్యూ అనేది అసైన్ అవుతుంది. సో అసైన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అగైన్ మనకి ఎస్ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఎంత 10. సో 10 డిస్ప్లే అయిన తర్వాత ఏముంది, ఇక్కడ మనకు అడిషన్ అనే ఫంక్షన్ ఉంది. సో ఇక్కడికి ఎగ్జిక్యూషన్ అనేది వచ్చింది. సో మనకి ఇందులో అడిషన్ అనే ఫంక్షన్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి అడిషన్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఒక ఫంక్షన్ ఇలా కాల్ చేస్తాం మనం. సో కాల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ అడిషన్ అనే ఫంక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది. సో అడిషన్ అనే ఫంక్షన్ దగ్గరికి వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు మెమొరీలో మళ్ళీ మెమొరీ అనేది క్రియేట్ అవుతుంది. ఐ మీన్ ఇక్కడ కాల్ స్టాక్లో క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటిది అడిషన్ అనే ఫంక్షన్. సో అడిషన్ అనే ఫంక్షన్లు ఏమున్నాయి, వేరియబుల్స్ ఏ బి అని ఉన్నాయి. సో ఏ బి ఈ వేరియబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో క్రియేట్ అయిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత, 20 + 10 30 అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయింది ఈ లైన్తో. సో మళ్ళీ మనకి ఏమవుతుందంటే, మనం ఈ ఫంక్షన్ ఎక్కడి నుంచి అయితే కాల్ చేసామో మనకు మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనేది అక్కడికి వస్తుంది. ఓకే, ఈ కంప్లీట్ అయిన తర్వాత. సో అప్పుడు ఏమవుతుందంటే మన మెమొరీలో, సో ఈ ఫంక్షన్ అనేది కంప్లీట్ అయింది, మనకు ఇక్కడికి అగైన్ ఇక్కడికి వచ్చాం కదా. సో మనకు ఈ కాల్ స్టాక్లో ఈ మెమొరీ అనేది డిలీట్ అవుతుంది. ఓకే, సో డిలీట్ అయిన తర్వాత ఏమవుతుందంటే, సో మళ్ళీ మనకు దీని తర్వాత ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో దీని తర్వాత ఏం కోడ్ ఉంది, మనకు హాయ్ అని ఉంది. సో హాయ్ అని మనకు డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ఏమవుతుందంటే, ఈ మెయిన్ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ కూడా అన్నీ అయిపోయాయి. సో అప్పుడు మనకు ఈ కాల్ స్టాక్లో ఈ మెయిన్ ఫంక్షన్ కూడా మనకు డిలీట్ అనేది జరుగుతుంది. సో ఇది మనకు మెమొరీలో ఇలా రిప్రజెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ డాటా టైప్ మెన్షన్ చేయాలని అన్నాగా. సో ఇది ఎలా మెన్షన్ చేయాలంటే, సో ఒకవేళ నేను ఇక్కడ నుంచి ఏదైనా రిటర్న్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. సో నేను ఇక్కడ నుంచి వాల్యూ రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటంటే అది రిటర్న్ 10, ఈ 10 వాల్యూ రిటర్న్ చేద్దాం అనుకుంటున్నా. సో 10 అనేది ఏంటిది, ఇంటీజర్. కాబట్టి నేను ఇక్కడ ఆ రిటర్న్ టైప్ అనేది నేను మెన్షన్ చేయాలి. ఓకే, రిటర్న్ టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఒకవేళ ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏం రిటర్న్ చేయట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం మెన్షన్ చేసుకుంటాం అంటే, మనం ఇక్కడ వైడ్ అని మెన్షన్ చేస్తాం. సో ఇందాక డాటా టైప్ అని నార్మల్గా ఉంది కదా. సో ఏం రిటర్న్ చేయనప్పుడు మనం ఈ వైడ్ అని మనం మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇందులో ఇంకో విషయం ఏంటంటే, మనం ఇక్కడ నుంచి రిటర్న్ అనేది వాల్యూ రిటర్న్ అవుతుంది కదా. సో ఇది ఎక్కడ రిటర్న్ అవుతుందంటే, మనం ఈ ఫంక్షన్ అనేది మనం ఎక్కడి నుంచి కాల్ చేసామో సో అక్కడికి మనకు ఈ 10 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ 10 రిటర్న్ చేస్తున్నాం కాబట్టి 10 రిటర్న్ అవుతుంది. సో ఈ అడిషన్ అనే దగ్గరికి. సో ఇప్పుడు మనం అడిషన్ డిస్ప్లే చేసుకున్నట్టయితే మనకు ఆ 10 వాల్యూ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనం వేరే వేరియబుల్లో కూడా ఆ వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంకేం చేసుకుంటాను అంటే, సో ఇంటూ ఎక్స్. సో ఒకవేళ నేను ఎక్స్ వాల్యూని ఎక్స్లో నేను ఈ 10 వాల్యూని మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా దీని ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనం లోపల ఈ వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసాం కదా. సో ఇంటూ ఏ బి ఉన్నాయి కదా. సో వీటిని మనం ఈ ఫంక్షన్ బయట క్రియేట్ చేసుకొని, సో మనం ఇక్కడికి మళ్ళీ మనం ఆ వాల్యూస్ అనేటివి పంపచ్చు. ఓకే, సో అదే ఎలా చూద్దాం. సో దానికంటే ముందు ఏంటంటే, మనం ఇక్కడ మెయిన్ ఫంక్షన్ అనేది ఉంది కదా. సో ఈ మెయిన్ ఫంక్షన్ మీద మనం ఈ ఫంక్షన్ అనేది రాయాలి. ఓకే, సో అప్పుడే మనం ఈ మెయిన్ ఫంక్షన్ లోపల మనకు ఈ ఫంక్షన్ని కాల్ చేసినట్టయితే మనకు ఇది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకు ముందే ఇది మెయిన్ ఫంక్షన్ మీద ఉండడం వలన మనకు కోడ్ అనేది రీడ్ అవుతుంది. రీడ్ అయిన తర్వాత మనం ఈ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యి ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తాం కదా.
సో అప్పుడు ఓకే, అడిషన్ అనే ఫంక్షన్ మన మెమరీలో ఉంది, సో కాబట్టి మనం ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. ఓకే, సో ఒకవేళ ఈ మెయిన్ ఫంక్షన్ కింద ఈ ఫంక్షన్ అనేది ఉందనుకోండి, ఈ యాడ్ అనే ఫంక్షన్, సో అప్పుడు మనం ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం లైన్ బై లైన్ అవుతుంది కదా, సో ఇక్కడ అడిషన్ అనే ఫంక్షన్ దగ్గరికి వస్తాం. సో అడిషన్ అనే దగ్గర ఫంక్షన్కి వచ్చిన తర్వాత మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఎందుకంటే మనకు మెమరీలో అప్పటి వరకు ఇది అప్డేట్ అవ్వదు, 1 by 1 వస్తుంది కదా. కాబట్టి ఇలా ఈ కోడ్ అనేది మెయిన్ ఫంక్షన్ కింద ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ అనేది, సో మనం ఏం చేయాలంటే, సో ఈ ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ అనేది మనం ముందే ఇవ్వాలి. సో అది ఎలా ఇస్తామంటే, ఈ మెయిన్ ఫంక్షన్ ముందర సో మనకి టైప్ ఏంటి, ఇంటూ. ఓకే, సో ఫంక్షన్ ఏమిటి, యాడ్. సో ఇలా డిక్లేర్ అనేది చేస్తాం. సో ఇలా చేసినట్లయితే మనకు ఈ ఫంక్షన్ అనేది మనకు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో మనం ఇందాక ఏమనుకున్నాం, ఇక్కడ వేరియబుల్స్ అనేవి మనం బయట కూడా డిక్లేర్ చేసుకొని మనకు ఈ వాల్యూస్ అనేవి మనం ఫంక్షన్కు పంపచ్చు అనుకున్నాం కదా. సో అది ఎలానో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేద్దాం. సో మెయిన్ ఫంక్షన్లో ఇంటూ a = 10, b = 5. సో మనం ఫంక్షన్ అనేది కాల్ చేసేటప్పుడు డైరెక్ట్ ఈ వాల్యూస్ని కూడా మనం పంపుతాం, a, b. సో ఇక్కడ నుంచి మనకు ఫంక్షన్ అనేది కాల్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఈ a, bలో వాల్యూస్ అనేవి మనకు ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ దగ్గరికి మనం వస్తాయి. సో దీన్ని మనం ఎక్కడ ఇలా రిసీవ్ చేసుకుంటాం అంటే, సో మనం ఇక్కడ ఎన్ని వాల్యూస్ పంపుతున్నాం, 2 కదా. సో కాబట్టి వీటి డేటా టైప్ ఏంటి, ఇంటీజర్. సో ఇంటూ, సో ఇక్కడ మనం డైరెక్ట్ a, b అనేది తీసుకోవచ్చు, కావచ్చు మనం వేరే నేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో నేను x ఇస్తా, ఇంటూ x, సో ఇంటూ y. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఏ అనే వాల్యూ ఎక్స్లో స్టోర్ అవుతుంది, బి అనే వాల్యూ వైలో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ నేను ఓకే, సో ఇప్పుడు నాకేమో ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ కాల్ అయినప్పుడు ఏమవుతుందంటే, మనకు ఎక్స్లో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది, వైలో బి వాల్యూ స్టోర్ అవుతుంది. అగైన్ మనకు ఈ ప్రింట్ఎఫ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ఏమవుతుంది, 15 అనే వాల్యూ మనకు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది అయినప్పుడు మనకు జరుగుతుంది. జరిగేమవుతుంది, మళ్ళీ 10 వాల్యూ మనకు ఇక్కడికి రిటర్న్ అవుతుంది. సో ఇలా మనం ఫంక్షన్స్ వాల్యూస్ కూడా మనం సెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ a, bలు ఉన్నాయి కదా, సో వీటిని ఏమంటారంటే మనకు ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో ఇక్కడ x, yలు ఉన్నాయి కదా, వీటిని మనం పారామీటర్స్ అంటాం. ఓకే, సో వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం, వీటిని పారామీటర్స్ అంటాం. ఓకే, సో దీన్ని ఏమంటాం అంటే మనం ఫంక్షన్ కాల్ అంటాం. ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కదా, సో దీన్ని మనం ఫంక్షన్ కాల్ అంటాం. ఓకే, సో ఇది మన ఫంక్షన్స్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే, మనం ఇక్కడ నుంచి వాల్యూస్ అనేవి మనం అక్కడికి ఆ ఫంక్షన్కు ఎలా పంపుతాం అన్న విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియో అనేది చూసుకుందాం. సో ఇప్పుడు మనం దీనిపైన ఆన్సర్ అనేది చేద్దాం. వెల్కమ్ టు హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఈ సెషన్లో మనం ఫంక్షన్స్ గురించి చూద్దాం. సో ముందుగా మనం ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో దాని సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనుకున్నాం. ముందు మనకు రిటర్న్ టైప్ అనేది మెన్షన్ చేయాలి, దాని తర్వాత ఫంక్షన్ నేమ్ అనేది ఉంటుంది కదా. సో నేను జస్ట్ ఈ ఫంక్షన్ నాకు ఎలాంటి డాటా అనేది రిటర్న్ చేయదు, కేవలం ఎలో అని డిస్ప్లే అవుతుంది ఫంక్షన్ కాల్ చేసినప్పుడు. ఓకే, సో ఇక్కడ మనం ఫంక్షన్ అనేది రాసాం. సో ఈ ఫంక్షన్ అనేది వర్క్ అవ్వాలంటే మనం దీన్ని మనం కాల్ చేయాలి. సో ఎలా అంటే, సో ఇక్కడ నమస్తే అని డిస్ప్లే చేస్తున్నా, అని చేస్తుందాం. ఇప్పుడు మనకు నమస్తే అని మాత్రమే డిస్ప్లే అయింది. సో దీంట్లో ఉన్న హెలో అని డిస్ప్లే అవ్వాలి, ఎందుకంటే ఆ ఫంక్షన్ని మనం కాల్ చేయలేదు కాబట్టి. సో మనకు ఫంక్షన్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఆ ఫంక్షన్ని మనం కాల్ చేసినప్పుడు మనకు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ అనేది చేద్దాం. సో కాల్ ఎలా చేస్తాం, ఫంక్షన్ యొక్క నేమ్, తర్వాత పారాంథసిస్. సో ఇలా మనం కాల్ అనేది చేస్తాం. సో మనకు హెలో నమస్తే అని, నమస్తే మనకి హెలో నమస్తే అని మనకి డిస్ప్లే అవుతుంది ఇలా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ జస్ట్ మనం ఏం వాల్యూ రిటర్న్ చేయట్లేదు కదా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఒక ఫంక్షన్ అనేది రాసి ఒక ఫంక్షన్ నుంచి మనం ఏదైనా వాల్యూ అనేది రిటర్న్ చేద్దాం. సో నేను ఇక్కడ
ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తా. సో ఫంక్షన్ నేమ్ ఏంటంటే అడిషన్. సో అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ గురించి రాస్తున్నా. కోడ్ అనేది అడిషన్. ఓకే, సో దీంట్లో నేను 2 వేరియబుల్స్ అనేవి తీసుకుంటా. సో వాటి యొక్క అడిషన్ ఈక్వల్ టు 34. సో ఏం చేస్తా అంటే వీటి వాల్యూస్ ఇది సమ్ నేను రిటర్న్ చేద్దాం అనుకుంటున్నా. a+b. సో ఇప్పుడు మనకి ఫంక్షన్ కాల్ చేసినట్టయితే మనకి ఈ ఫంక్షన్ నుంచి మనకు ఈ a+b వాల్యూ అనేది మనకు రిటర్న్ అవుతుంది. సో అది ఎక్కడ రిటర్న్ అవుతుంది అంటే ఈ మనం ఎక్కడి నుంచి అయితే కాల్ చేస్తున్నాం ఫంక్షన్ అక్కడ రిటర్న్ అవుతుంది. సో ఫంక్షన్ ఏమేంటి అడిషన్. సో ఇక్కడ మనకు వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో దీన్ని మనం డైరెక్ట్గా డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇలా డైరెక్ట్గా కాల్ చేసుకొని దాన్ని డిస్ప్లే చేసుకోవచ్చు వాల్యూని. ఇక్కడ నుంచి వాల్యూ అనేది మనం డైరెక్ట్ ఇక్కడ రిటర్న్ అవుతుంది ఈ అడిషన్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు. ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు నమస్తే అనేది డిస్ప్లే అయింది. సో ఒకే లైన్లో డిస్ప్లే అయింది ఎందుకంటే ఇక్కడ నేను స్పేస్ అనేది ఇవ్వలేదు కాబట్టి. సో మనం ఏం చేద్దామంటే ఇట్లా మనకి ఇక్కడ నుంచి వచ్చిన వాల్యూ అని ఉంది కదా, సో ఇలా డిస్ప్లే చేయకుండా మనం ఏం చేద్దామంటే వచ్చిన వాల్యూ అనేది సేవ్ చేద్దాం. సో దాని తర్వాత మనం అది డిస్ప్లే చేద్దాం. సో ఒక వేరియబుల్లో ఇంకొక వేరియబుల్లో మనం సేవ్ చేద్దాం దీన్ని. సో ఇంటూ రిజల్ట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఫంక్షన్ అనేది కాల్ అయినప్పుడు మనకు రిజల్ట్ అనేది వస్తుంది. రిటర్న్ అవుతుంది ఇక్కడ a+b అనేది, అది రిజల్ట్స్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. సో మనకు ఈ అడిషన్ కాల్ అయినప్పుడు మనకు రిటర్న్ అవుతుందిగా a+b అనేది 10 + 35 45 అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మనకు నమస్తే అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, మనకు ముందు 45 అనేది డిస్ప్లే అయింది, నెక్స్ట్ మనకు నమస్తే అనేది డిస్ప్లే అయింది. సో ఇలా మనకు ఫంక్షన్ అనేది మనం కాల్ అనేది చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ దీంట్లో వేరియబుల్స్ అనేవి ఉన్నాయి కదా, సో a b వీటి వాల్యూస్ ఉన్నాయి కదా. సో వీటిని డైరెక్ట్ మనం ఇక్కడ ఈ మెయిన్ ఫంక్షన్లో మనం డైరెక్ట్గా వీటిని మనం యూజ్ చేసుకోదాం. ఓకే, ఒకవేళ యూజ్ చేసుకున్నట్టయితే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇంకో విషయం ఏంటంటే మనం ఈ ఫంక్షన్ అనేది మనం మెయిన్ ఫంక్షన్ పైననే రాయాలి. అలా రాసినప్పుడు మనకు ఇది మనం ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనకు అది మనకు రన్ అవుతుంది. ఐ మీన్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఒకవేళ ఈ ఫంక్షన్ అనేది మనకు ఈ మెయిన్ ఫంక్షన్ కింద ఉందనుకోండి, సో ఇప్పుడు మనం సేవ్ అనేది చేసి దీన్ని రన్ చేద్దాం. సో మనకు ఈ కాల్ టు అన్డిక్లేర్డ్ ఫంక్షన్ అని వస్తుంది. సో మనకు కోడ్ అనేది లైన్ బై లైన్ వస్తుంది కదా. సో ముందుగా మనకు ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఎగ్జిక్యూట్ అయినప్పుడు పైన ఏం లేదు, ఫంక్షన్స్ అనేవి ఏం లేవు అడిషన్ తోటి, కాబట్టి మనకి ఈ ఫంక్షన్ అనేది లేదని చెప్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే మనం ఈ ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ అనేది ముందే రాయాలి. ఓకే, ఈ ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ ఎలా రాస్తామంటే, సో ముందు మనం డాటా టైప్ ఏంటి ఇంటీజర్, తర్వాత ఫంక్షన్ ఏమిటి అడిషన్. సో ఓకే, అడిషన్ పారెంథసిస్. సో ఇలా మనం ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ అనేది ముందే చేయాలి. అలా చేస్తే మనకు ఎర్రర్ అనేది రాదు. ఓకే, ఇప్పుడు మనకు ఇది డిక్లరేషన్ ముందే చేసాం కాబట్టి మనకి ఇది కాల్ చేసినప్పుడు మనకు ఇక్కడ నుంచి కాల్ చేసాం కదా, సో కాల్ చేసిన తర్వాత మనకు ఈ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. సో ఇలా మనకు ఫంక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకే.